హాయ్! హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో ఏమేమి చెట్లున్నాయో చూపిస్తానో చూడండి. అండ్ ఇది మల్లె చెట్టు. మల్లెపూలు బాగా ఇంకా బాగా పూయాలంటే ఏం చేయాలో కొంచెం సజెస్ట్ చేయండి. చాలా పూసేది. ఇప్పుడు మాత్రం అస్సలు పూయట్లేదు. అండ్ ఇదొచ్చేసి సీతాఫలం ప్లాంట్. లాస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ నేను మా సిస్టర్ కలిసి చేసాం ఇద్దరం. చూసారు కదా ఈ కాయలు ఎన్ని ఉన్నాయో. బట్ మేము ఒక్కటి కూడా తినలేదు ఇప్పటి వరకు. అన్ని చిలుకలే తినేసేయి. అండ్ ఇదొచ్చేసి మా కొబ్బరి చెట్టు. ఎన్ని కాయలు కాస్తాయి, ఎంత స్వీట్‌గా ఉంటాయో. వాటర్ కూడా చాలా స్వీట్ ఉంటాయి వాటర్ అయితే. ఎంచక్కా మన ఇంట్లోనే ఒక కొబ్బరి చెట్టు పెంచుకుంటే మనం సమ్మర్‌లో మనం బయటికెళ్ళాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే కట్ చేసుకొని మంచిగా కూల్‌గా చిల్ అవుతూ తాగొచ్చు. అని ఇంట్లో కూడా కొబ్బరి చెట్టు చూడ్డానికి భలే అందంగా కనిపిస్తుంది గదా! మా ఇంట్లో చాలా టేకు చెట్లేసాం మేము చిన్నప్పటి నుంచి చాలా ఉండేవి. అవి ఇయర్లీ పెరిగే కొద్దీ కొన్ని రెడ్యూస్ అవుతూ ఇప్పుడు హార్డ్‌లీ ఒక 10 అలా ఉండుంటాయి. ఏసి ఆల్‌మోస్ట్ ఒక 15 ఇయర్స్ అయ్యుంటుంది నాకు తెలిసి. బట్ ఈ స్టిల్ ఇంకా ఇంత సైజ్‌లోనే ఉన్నాయి. మేబీ మా కోసం ఏసారు మా డ్యాడీ. బట్ మా మునిమనవరాళ్ళ కోసం పనికొస్తాయేమో అని నాకనిపిస్తుంది. అంత చిన్నగా ఎదుగుతున్నాయి ఇవి. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి ఒకటి మోసంబి అండ్ ఇంకొకటి స్వీట్ కమల. నేను మా మమ్మీ చాలా ఇష్టంగా తెచ్చుకొని పెంచుకుంటున్నారు. అండ్ ఆ పక్కనే చూడండి ఎన్ని గుమ్మడికాయలు కాసాయో ఆ చెట్టుకి. అండ్ ఈ గుమ్మడికాయల చెట్టు ఎలా మొలిసిందో చెప్తా చూడండి. మా ఇంటికి కట్టిన గుమ్మడికాయ పాడైపోయిందని చెప్పి దిష్టి గుమ్మడికాయ మేము అవతల పడేసాం గోడ అవతల. అది మొలకెత్తి వర్షాకాలంలో ఎన్ని కాయలు కాసింది. తర్వాత నుంచి అక్కడ ఒక కాయ మిగిలిపోయి అలా ఇయర్లీ కాస్తానే ఉంది. ఐ థింక్ ఒక 6, 7 ఇయర్స్ నుంచి అలా కాస్తానే ఉన్నాయి కాయలు. చాలా బాగా కాస్తాయి. లాస్ట్ టైమ్ నేను ఒక గుమ్మడికాయ వడియాల వీడియో పెట్టాను గదా! అవి ఈ కాయలతోనే నేను చేశాను వీడియో. అండ్ ఆ పక్కనే మా మమ్మీ పూజ చేసుకోవడం కోసం కొన్ని గులాబీ చెట్లు గూడా వేసింది. అండ్ నేనిప్పుడు చూపిస్తా చూడండి ఈ చెట్టు. జస్ట్ నేను ఒక చిన్న కొమ్మని గుచ్చాను అంతే వర్షాకాలంలో. అది ఇంత పెద్దగా ఎదిగి చాలా పూలు పూసింది. మేము నిన్నే కోసాము. ఐ థింక్ ఒక పావు కేజీ పూలు దాకా వచ్చుంటాయి. అన్ని పూలు పూసింది చెట్టుకి. నాటు కనకంబరాలు గూడా ఉంటాయి మా ఇంట్లో. చాలా పూసాయి ఇవి. మా కోసం మా మమ్మీ ఏసింది ఇష్టంగా. కానీ మేము ఒక్కటి కూడా పెట్టుకోము అసలు పూలు. ఎందుకు నాకు ఫ్లవర్స్ పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదంటే, మా కాలేజ్ డేస్‌లో మేమెప్పుడైనా ఫ్లవర్స్ పెట్టుకొని కాలేజ్‌కెళ్ళామంటే, ఆ రోజు మాకు మా సార్ తోటి పెద్ద ఉపన్యాసమే. అదే పూలు కోసే టైంలో, అల్లే టైంలో మీరు చిన్న 2 మార్క్స్ క్వెషన్ చదివుంటే మీకు ఫైనల్ ఎగ్జామ్స్‌లో 2 మార్క్స్ వచ్చేసుండేయి అని చెప్పి మాకు పెద్ద ఉపన్యాసమే ఇచ్చేవాళ్ళు. సో, ఆ ఉపన్యాసంతో మాకు పూలంటేనే ఇంట్రెస్ట్ పోయింది. మేము స్టిల్ ఇప్పటికి పూలు పెట్టుకోవడం అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించం. కానీ మన ఇంట్లో ఏదైనా పూజలైనా, పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్స్ అయినా సరే పూల కోసం ఒకళ్ళ ఇంటికెళ్ళకుండా మేము చాలా ప్లేస్ ఉంచుకున్నాం మొక్కల కోసం ఎస్పెషల్‌గా. సో, మమ్మీ మొక్కలు తెచ్చేస్తారు అట్లా. అండ్ తర్వాత నుంచి డ్యాడీ టేక్ కేర్ చేస్తారనమాట. వాటికి నీళ్లు పోయడం అవన్నీ డ్యాడీయే చూసుకుంటారింక మార్నింగ్. మమ్మీ కూడా చేస్తారు. కానీ ఎక్కువ డ్యాడీ చూసుకుంటారు ఇవన్నీ. సో, మా ఇంట్లో చెట్లు పెంచడం అంటే మా డ్యాడీకి చాలా ఇష్టం. చాలా తీసుకొచ్చేస్తా ఉంటారు మా డ్యాడీ వీటికి మార్నింగే లేచి వాటర్ పట్టడం అవి గూడా చేస్తూ ఉంటారు. నాకు గూడా చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. నేను మా డ్యాడీ దగ్గర నుంచి నేర్చుకున్న. పెద్దలు ఏం చేస్తే పిల్లలు గూడా అదే చేస్తారంటారు గదా! సో, మా డ్యాడీ దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి మా డ్యాడీ చాలా బాగా పెంచేవాళ్ళనమాట చెట్లు. నేను కూడా మా డ్యాడీని చూసి బాగా నేర్చుకున్నా. ఇప్పుడు నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇంతకుముందు మా ఇంటి ముందు నేరేడు చెట్టు, మామిడికాయ చెట్టు, పనస చెట్టు ఉండేవి. చాలా పెద్దగా అయినాయి. కాయలు గూడా మ్యాంగోస్ అయితే చాలా కాయలు కాసాయి. మేము వాటిని అమ్మేవాళ్ళం కూడా. బట్ ఇంటి ముందు చెట్లు ఉండకూడదు అని జెప్పేసి పెద్ద పెద్ద వృక్షాలు వాటిని నరికించేసారనమాట వాస్తు అడ్డొచ్చి. బట్ నేనైతే వాటిని నరికేసారని చెప్పగానే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి. నేనప్పుడు హాస్టల్‌లో ఉండే. ఇంటికెళ్ళి చూడగానే చెట్లు లేకపోయేసరికి నిజంగా నాకు ఏడుపొచ్చేసింది. కానీ నేరేడు చెట్టు నరికేసిన తర్వాత కూడా అది ఎదగడం స్టార్ట్ చేసింది. ఇంకా మా డ్యాడీకి చెప్పా నేను నెక్స్ట్ టైమ్ దాన్ని నరకొద్దు అని చెప్పి. మా డ్యాడీ నా కోసం మళ్ళీ దాన్ని పెంచుతున్నారు. ఇప్పుడు ఈ చెట్టు ఇంత పెద్దదయింది. ఈ నేరేడుకాయలు పండితే చాలా స్వీట్ ఉండేయి. చాలా పెద్దగా గూడా ఉండేయి. అండ్ ఇంకో చెట్టు గురించి చెప్పాలి. ఈ చెట్టంటే నాకు చాలా ఇష్టం. నేను ఇష్టంగా పెంచుకున్న చెట్టు. యాక్చువల్‌గా నా చిన్నప్పుడు నన్ను మా అమ్మమ్మ వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోయేవాళ్ళనమాట. ఎవ్రీ సమ్మర్ వచ్చినప్పుడల్లా. సో, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర జీడి మామిడికాయల చెట్టు అని చెప్పేసి ఉండేవి. తోట ఉండేది వాళ్ళ దగ్గర. నాకు జీడి మామిడికాయలు పెట్టేవాళ్ళనమాట. సో, నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ కాయలు తినాలనిపించింది. బట్ ఆ టైంకి మా అమ్మమ్మ వాళ్ళు తీసుకురావడానికి అవ్వట్లేదు. అప్పుడు కోవిడ్ టైమ్ అనమాట 2020లో. సో, నాకనిపించింది. అరే! ఎందుకు నేనే పెంచకూడదు ఆ చెట్టు అని చెప్పేసి మా ఇంట్లో ఉన్న క్యాషూ నట్స్ గింజలు తీసుకొని నేనే ఒక కవర్‌లో వేసి, మట్టి వేసి నేనే పెంచాను. అది చాలా వచ్చింది. ఒక 6 మంత్స్ అయిన తర్వాత మా డ్యాడీ ఇక్కడ మా కొత్తింటి దగ్గర వేశారనమాట ఈ చెట్టుని. చూడండి ఎంత బాగా కాసాయో. కానీ ఇది వేరే ఇంటి దగ్గర ఏసామనమాట. ఇక్కడ కొంచెం వాటర్ ఫెసిలిటీ తక్కువ ఉంది. సో, వాటర్ లేకపోవడం వల్ల అనుకుంటా కొంచెం చిన్నగా కాసాయి కాయలు గూడా. అండ్ మా కొత్తింటి ముందు నిలబడి చూస్తే చాలా బావుంటది ప్లేసు. పీస్‌ఫుల్‌గా మంచి ఎయిర్ ఒస్తది. చాలా బావుంటది. చూడండి మీరు కూడా. అండి ఆ చెట్టు పక్కనే ఇంకొక చెట్టుని చూసాను నేను. ఇదేదో పిచ్చి చెట్టులా ఉంది అనుకున్నాను ఫస్ట్. బట్ దాని కాయలు చూసిన తర్వాత నేను అనుకున్నాను, ఈ కాయలు ఎక్కడో చూసినట్టుందే అని చెప్పి. తర్వాత నాకు గుర్తొచ్చింది. ఇదే కాయలు నేను అమెజాన్‌లో ఎల్లముడి, బలముడి అని చెప్పి అమ్ముతున్నారనమాట. ఏంటి అని చెప్పి నేను వీటిని చూస్తే మూలికలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా నేను చూసాను వీటిని.
ఆళ్ళ దగ్గరికెళ్ళి అడిగాననమాట. వీటి వల్ల యూజ్ ఏంటి? అసలు దీన్నెందుకు అమ్ముతున్నారు మీరు అని జెప్పి. నేను చెప్పడం కంటే వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినండి. మీకు బాగా అర్థమైద్ది. ఇది చిన్న పిల్లలకి నడుముకి కడతారు. దాన్ని సాది కాలుకి కానీ, నడుముకి కానీ లేదంటే కాళ్ళలో కానీ కలిపి తాపిస్తారు. తాపిస్తే ఏమవుద్ది? కడుపు నొప్పి కానీ, కడుపు ఉబ్బరానికి కానీ, కాలు మీద కాలేసుకుంటారు కదా! ఇట్లా పెన్ను పట్టుకున్నప్పుడు ఆ! అలాంటి వాళ్ళకి కడితే అది వేయడనమాట. నేను ఇంకొక కాయల్ని కూడా చూసాను. అవి ఉత్తిగా దొరుకుతాయి మా ఇంటి పక్కనే. మేము పిచ్చి చెట్టు అని ఇన్ని రోజులు అనుకున్నాము. బట్ ఎంత యూజ్ ఉందని నాకు తెలీదు వాటితో. అది కూడా నేను చెప్పే బదులు అవి అమ్మే వాళ్ళు చెప్తే ఇంకా బాగా అర్థమైద్ది మీకు. చూడండి. కొన్ని దిష్టికి పనిచేస్తుంది. దిష్టికా? ఆ! మందుకేమి పని చేయదా? ఆ? మందుకేం పని చేయదా? అది మందుకి పనిచేస్తుంది. సో, ఇవేమో దిష్టి తీయడానికి యూజ్ చేస్తారంట. మా ఇంటి పక్కనే చెట్లుంటాయి. బట్ ఇదెందుకు యూజ్ చేస్తారని నాకు మొన్నే అర్థమైంది. సో, నేను చెట్లు పెంచడానికి ఎందుకు ఇంత ఇష్టపడతానంటే, మనకి గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం అదంతా తగ్గించుకోవడం కోసం ఈ చెట్లే మనకి ఉపయోగపడతాయి. సో, అందుకని మనం చెట్లు బాగా పెంచాలి. అండ్ మా బీటెక్‌లో కూడా మాకొక సబ్జెక్ట్ ఉండేది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పి. దాన్ని మా ప్రిన్సిపల్ సార్ డీల్ చేశారనమాట మాకు. సో, ఆయన మాకో స్టోరీ చెప్పారు. మాకు మనమందరం షుగర్ తింటాము, బెల్లం తింటాము. సో, దాన్ని తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి గదా! అది మా సరౌండింగ్‌లోనే ఉండేదనమాట. మా కాలేజ్‌కి సరౌండింగ్‌లోనే. సో, అది ఫ్యాక్టరీ ఏంటంటే దానికి 100 కిలోమీటర్స్ మొత్తం పొల్యూట్ అయిపోయి ఉండేదనమాట. స్మెల్ అదంతా బాగా వచ్చేది. సో, అలాంటిదే ఆ పొల్యూషన్ అంతా మనం పోగొట్టాలి అంటే ఈ చెట్లను పెంచాలి అని జెప్పేసి ఇదొక్కటే కాదు మనం వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ అయ్యుండొచ్చు. ఇంకా వేరే ఫ్యాక్టరీస్ నుంచి అయినా అయ్యుండొచ్చు. ఎలా అయినా సరే పొల్యూషన్ అయిన దాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే చెట్లను పెంచుకొని మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి శ్రీకృష్ణుడు గూడా చెప్తాడు. గోవులను కాపాడండి, చెట్లని బాగా పెంచండి అని చెప్పి. ఆయన ద్వాపర యుగంలో గోవులను కాయడానికి మెయిన్ రీజన్ అదే. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం. సో, చూసారు గదా! మా ఇంట్లో మేమేమేమి చెట్లు పెంచుకుంటున్నామో అండ్ మీరు గూడా చెట్లు పెంచడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. వాటి ఫ్రూట్స్ తినొచ్చు అండ్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవచ్చు. అండ్ వాటి చల్లగాలి గూడా మంచిగా వస్తుంది. మనకి చెట్లు ఉండడం వల్ల మన ఇల్లంతా కూల్‌గా అనిపిస్తుంది. మనకి ఆ వేడి తెలీదు. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్‌లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండ్ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.